సొంత బాబాయినే సాధించలేనాడు, 5 ఏళ్ళు మట్టి సాధించలేనాడు. దీని మీద ఎవరో ఒక కుమ్మలాట్లో కుట్టుకుంటే దీనికోసం నిరాహార దీక్ష అంటే పెద్ద గొప్ప వ్యక్తి. ఎందుకంటే బాబాయిని కడమ జనాన్ని చంపిన వాళ్ళని ఎవరు అవసరంలా, వాళ్ళ కులం వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే దీని మీద రుద్దాలని సాల్వ్ చేయలేకపోయాడు. దానికి వెళ్ళి నిరాహార దీక్ష చేశాడు అక్కడ. ఎందుకు ముఖ్యమైనది కాబట్టి వాళ్ళే కదా. సొంత చెల్లి అంటుంది. అసలు నువ్వు అన్న చెల్లెళ్ళు 2 ఉన్నారు, పోరాడారు. 5 సంవత్సరాల్లో సొంత బాబాయిని ఛేదించలేకపోయాడు, చంపిన వాడిని బయటికి లాగలేకపోయాడు, అరెస్ట్ చేయలేకపోయాడు. బాబాయ్ గారు ఎంత చేస్తుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొద్దని చెప్పి వెళ్తున్నాడు. ఇది ఎంతవరకు రాష్ట్రపతి పాలన అయితే ఇంకా డొల్లొచ్చేమోనని. ఇంకా అసెంబ్లీకి రా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుందాం. అసెంబ్లీకి రాచారం ఉండేవాళ్ళు అయితే నాకు కొద్దిగా ఇయ్యి చోటు, నాకు కొద్దిగా ఇయ్యి, నేను అసెంబ్లీకి వస్తాను ఎవడు అన్నాడు. చెల్లెలు కూడా చెప్పింది జవాబు, అది కాదురా అన్నా ఇది అని. ఎవరు అసలు అడగరు. ఇప్పుడు జగన్ గెలిచాడు, జగన్ గెలిచిన కాదు పార్లమెంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, ఎదురుగుండి తనకి ఇచ్చిన దానికి సమాధానం చెప్పాలిగా. అడగమంది కదా చెల్లెలు. నువ్వు జనం నిన్ను గెలిపించారు, గెలిపించినప్పుడు వచ్చి శాసనసభలో కూర్చుని చంద్రబాబు ఏమన్నాడు దాని జవాబు చెప్పు నిర్వేదంగా. నేను అది చేశాను, నువ్వు అట్లా కాదు ఇట్లా అని చెప్పమని ధైర్యం అంటే. సాటి నుండి పరదా సాటిని కట్టుకుని వెళ్ళేవాడు ఏం చెప్తాడు పబ్లిక్గా? పరదా సాటిని వెళ్ళాడు ఎప్పుడైనా సరే. చెప్పగలుగుతాడు? చెప్పలేడు. అన్నగారు ఇప్పుడు అన్న క్యాంటీన్ అన్నారు. అన్న క్యాంటీన్ ఏమన్నా తను పెట్టలేకపోయినా ఇది ఆ పార్టీలోనే వేరే వాళ్ళు స్వశక్తితో సొంతంగా పెట్టుకుంటే వాళ్ళని టెంట్లు పడేయను, గుహాలు పడేయను, నాన్న అలవాలం చేశాడు. తను పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, బలవంతులు ఉండారు, ధనవంతులు వాళ్ళు పెట్టుకుంటారు. క్యాంటీన్లు పడేసి అటు పెట్టనీయకుండా అలర చేసి నాన్న ఇది చేయం అసలు. మళ్ళీ ఇప్పుడు రేపు 15వ తారీఖున మొత్తం క్యాంటీన్లు 200 క్యాంటీన్లు ఉచిత భోజనం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అది శుభ్రంగా దారిపోయే వాళ్ళు అయినా కార్యకర్తలైనా ఎవరైనా శుభ్రంగా తిని తిరుగుతారు. బాబాయ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి వార్తలు హల్చల్ అయినాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? కరెక్ట్. అది జనం కాబట్టి జనం తెలుసుకుని సమాధానం చెప్పారు. ఇప్పుడు దుర్వినియోగం అవ్వబట్టే కదా జనం వాళ్ళే తెలుసుకున్నారు. కామ్గా చేశారు, కామ్గానే చేసుకున్నారు. మంచివాడిని ఎప్పుడైనా మంచిగానే గెలిపిస్తారు. రుషికొండ ప్యాలెస్ గుండు కట్టి 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఒక బాత్రూమ్ టబ్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పేదవాడికి సెంటున్నర భూమి ఎత్తాగే గదగల ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశాడు? అదంతా తన రూపాయి కాదుగా, జనం రూపాయి. ఏమంది గుండు కొట్టిచ్చేసి గుండు మీద 4 కట్టేసి కాలనీలు కట్టేసి దాని మీదకి వెళ్ళి దర్జాగా పడుకోవచ్చు. జనం సొమ్మేగా. ఏదట్టపోతే నాకు ఎందుకు కట్టేది ఏదో అమరావతి దాంట్లో అభివృద్ధి చేయమను. ఎంత అభివృద్ధి అయ్యేదో. ఒక్క రాజధానిని చేయలేని వాళ్ళు 3 రాజధానులు చేస్తారా? అసలు ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు రాజధాని ఏదంటే చిన్నప్పుడు మన హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం ఎడపోక ముందు. ఇవాళ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలోకి వచ్చింది పిల్లలకే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతి ఒక్కరి ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఆ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అదే నిదానంగా లాగుతున్నారు. శుభ్రంగా ఉద్యోగాలు కల్పిస్తానికి అవకాశం మన లోకేష్ గారు కూడా దానికి చర్యలు తీసుకుని దానికి ఏ విధంగా రావాలో ఆ విధంగా చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అవని, అమరావతి అవని, ఇంకోటి అవని ఇప్పుడు సడన్గా ఇప్పుడు 2-3 నెలల్లోనే మరి మొత్తం అన్ని లాక్కొచ్చి పెట్టారు. ఈ పాటికి 2021లోనే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. అదే చంద్రబాబు నాయుడు వంటమైతే 20 పోలవరం ఉంది, దాన్ని నాశనం చేసేసారు. బిల్డింగ్ పోసేవాళ్ళని చేసేవాళ్ళని అందరినీ మార్చేస్తే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుసుద్దా? వాళ్ళకి తెలుస్తుందిగా ఆడు ఏం పెట్టాడు అక్కడ కింద. మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది వెనక్కి. 3 సంవత్సరాలు వెనక్కిపోయింది, 5 సంవత్సరాల పరిపాలన పోయింది. గెలిపించినందుకు జగన్ గెలిపించినందుకు అభివృద్ధి దాన్ని చేసుకోలేకపోయాడు. ఎంత మటుకు తనకి తన స్వార్థం, తన ఎమ్మెల్యేలు తాను నేనుండాను ఎమ్మెల్యేలను కూడా దగ్గర రానికోకుండా చేసి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి చేశాడు దాన్ని. అందుకని వాళ్ళు జనమే చెప్పారు సమాధానం. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి, ఆంధ్ర రాష్ట్రం నాశనం చేసిన విధానం గురించి మాట్లాడుతుంటే సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి చంద్రబాబుకి లేదు, దమ్ము లేదన్నట్టు మాట్లాడుతున్నారు వైసీపీలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కొద్దిగా భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని అదిగో మాట ఇచ్చి మాట తప్పుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
బయట కొంతమంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం తప్పుకున్నారు మాట? సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇదిగో చంద్రబాబుని అధికారంలో ఉన్నప్పుడు మాట మాట్లాడదాం, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడదని చెప్పి అవును, అప్పులు పాలైన దాన్ని అభివృద్ధి చేయాలంటే కొన్ని నిదానంగా జరుగుతూ ఉంటాయి. నిదానంగా దాన్ని లాక్కోతారు. ఒక్కసారి నీ అప్పులు నేను తీర్చేస్తాను, నేను తీసుకొచ్చాను, దాని దగ్గర ఉన్నాయి కోట్లు తీసుకొచ్చి పెడతాకి. నిదానంగా ఇక్కడ డెవలప్ అయితేనే ఆ అప్పులు తీరుతాయి. పరిశ్రమలు పెట్టి పక్క పరిశ్రమ అన్న వచ్చిందా మనకి? ఉండయి పీక్కి తెంగాడు. బ్యాటరీ పరిశ్రమ అని ఇవన్నీ రైల్వే తయారయ్యేది కడపలో. అది టైర్లు దామని, ఇంకోటి బ్యాటరీది తెలంగాణ పోయింది. ఒక్క పరిశ్రమ వస్తే ఉద్యోగాలు ఉంటాయి, పరిశ్రమలు పెరుగుతాయి, మన ఆదాయం ఉంటుంది. పరిశ్రమలు లేకుండా ఏం లేకుండా చేస్తే నిదానంగా ఇప్పుడు అన్నీ డెవలప్ చేస్తాడు.